కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. 29వ కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని, కాంట్రాక్ట్ కార్మికులను ఉద్యోగ భద్రత కల్పించాలని జేఏసీ సార్వత్రిక సమ్మె పిలుపునిచ్చారు. ఈ సమ్మెకు సంబంధించిన మరిన్ని వివరాలను సింగరేణి బొగ్గుగండ్ల నుండి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. 4 కోడ్ బిల్లులను కూడా వ్యతిరేకిస్తూ రేపు దేశవ్యాప్తంగా కార్మికులు సమ్మె చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా మనం సింగరేణిలో కూడా జేఏసీగా ఏర్పడి అన్ని కార్మిక సంఘాలు ఏఐటీసీ, సిఐటియు, ఐఎన్టీసీ, టీపీజీకేస్తో పాటు మరికొన్ని విప్లవ కార్మిక సంఘాలు కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి. ఈ సమ్మెకు సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేశారు కార్మికులు తెలుసుకుందాం. చెప్పండి సార్, రేపు జరగబోయే సమ్మెను ఎలా విజయవంతం చేయాలనుకుంటున్నారు? భారత కార్మిక వర్గం 100 సంవత్సరాల పైగా పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దు చేసి 4 కోడులు తీసుకొచ్చి భవిష్యత్తులో కార్మికులకి ఎలాంటి హక్కులు లేనటువంటి పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ దేశవ్యాప్తంగా జూలై 9వ తేదీ నాడు సమ్మె చేయాలని భారతదేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు, బహుశా బిఎంఎస్ మినహా భారతదేశంలో ఉన్నటువంటి కార్మికులు, రైతులు, కర్షకులు అందరూ కూడా రేపు జూలై 9వ తారీఖు నాడు సమ్మె చేయబోతూ ఉన్నాం. దీనిలో సింగరేణి కార్మికులు కూడా వేలాదిగా పాల్గొని ఈ సమ్మెను జయప్రదం చేయడం ద్వారా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని, అట్లాగే ఈ యొక్క 4 కోడ్ రద్దు చేసుకొని 44 కార్మిక చట్టాలను కాపాడుకోవడం కొరకు ఈ ఒక్కరోజు సమ్మె కాకుండా భవిష్యత్తులో అవసరమైతే భారత రైతాంగం ఎట్లయితే ఢిల్లీలో పోరాడి నల్ల చట్టాలను రద్దు చేసుకొని నరేంద్ర మోడీ ప్రభుత్వం మెడలు వంచిందో అదే పద్ధతుల్లో భారత కార్మిక వర్గం ఈ సమ్మెను జయప్రదం చేయడం ద్వారా ఈ 44 చట్టాలను కాపాడుకోవాలని, 4 కోడ్లు రద్దు కావాలని జరిగే సమ్మెలో సింగరేణి కార్మికులు కూడా, అట్లాగే కాంట్రాక్ట్ కార్మికులు అందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా మేము జేఏసీగా, ఏఐటీసీ యూనియన్గా కార్మికులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సార్, ముఖ్యంగా మరోవైపు యాజమాన్యం సమ్మెలో పాల్గొనవద్దు, ఉత్పత్తికి అంతర్గత ఎంపిక కూడా మరో రకంగా ఏర్పాటు చేస్తుంది. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? యాజమాన్యంలో ఉన్న అధికారులు కూడా ఆలోచన చేయాలి. వాళ్ళకు కూడా ఈ 44 చట్టాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఉద్యోగ భద్రత ఉన్నది. లేకపోతే కాంట్రాక్టర్ దగ్గర పనిచేసే అధికారులను చూస్తున్నాం కదా, వాడికి ఇష్టమైతే ఉంచుకుంటాడు, లేదా తీసేస్తాడు. కానీ అధికారులకు కూడా ఈ 30 సంవత్సరాలు పనిచేసే హక్కు కానీ ఇతర హక్కులు కానీ ఉంటున్నాయి అంటే ఈ 44 చట్టాలు కూడా వాళ్ళకు కూడా వర్తిస్తున్నాయి. కాబట్టి అధికారులు కూడా గుర్తించి దాన్ని మాట్లాడాలని మేము కోరుతా ఉన్నాం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కార్మిక బిల్లు మాత్రం వ్యతిరేకిస్తున్నాం. ఒకవేళ బిల్లు వస్తే కూడా కార్మికుల హక్కులు కాలయపడుతుంది. అదేవిధంగా ఒకవేళ రేపు సమ్మెలో అందరూ పాల్గొనాలి, లేని పక్షంలో నియోజక సమ్మె ఉదాహరణ కూడా చెప్తున్నారు. మరో కార్మిక సంఘ నాయకులు చెప్పండి, రేపు జరిగే సమ్మెను ఏ విధంగా విజయవంతం చేస్తారు? రేపు జరగబోయే సమ్మె బీజేపీ ప్రభుత్వానికి తీసుకున్నటువంటి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా భారతదేశ వ్యాప్తంగా దాదాపుగా 50 కోట్ల మంది కార్మిక వర్గం అంతా కూడా సమ్మెలో పాల్గొంటూ ఉంది. మరి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా సింగరేణి కార్మికులందరూ రేపు 9వ తారీఖు నాడు మొత్తం సమ్మెలో పాల్గొని ఇక్కడ శ్రీరాంపూర్ బస్టాండ్ ఏరియాలో తీసుకున్నటువంటి నిర్ణయాలు అందరూ పాల్గొనాలని, మరి గతం లోపల ఉన్నటువంటి చట్టాలను అన్నిటినీ బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మరి కార్మిక వ్యతిరేక విధానాలు, మరి రైతాంగం వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ రాబోయే రోజులల్లా ఇంకా విపరీతమైనటువంటి చట్టాలను రద్దు చేసి ఆర్థిక అంటే పనిభారాన్ని పెంచుతూ వాళ్ళు పెట్టుబడిదారులకు ఎక్కువ అవకాశం కల్పించి కాంట్రాక్ట్ విధానాన్ని పూర్తి స్థాయిలో భారతదేశంలో ఇంప్లిమెంట్ చేసేటువంటి పరిస్థితి బీజేపీ ప్రభుత్వం తీసుకున్నది. దానికి వ్యతిరేకంగా ఇప్పుడు 8 గంటల పని విధానాన్ని కూడా రద్దు చేసి 10 గంటలు 12 గంటల విధానాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసి ఉన్న చట్టాలను కూడా అన్ని రద్దు చేసి కాంట్రాక్టర్ల లెక్క పనిచేసి పెట్టుబడిదారులకు అనుకూలంగా తీసుకున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా రాబోయే రోజులల్లో మరి కేంద్రంలో తీసుకున్నటువంటి నాయకత్వం నిరవధిక సమ్మె పిలుపులు ఇచ్చినా కూడా కార్మిక లోకం అంతా పాల్గొనాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కార్మిక సోదరులందరికీ కూడా జేఏసీ. కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు కూడా సమ్మె చేస్తున్న పరిస్థితి. రేపు ఈ సమ్మెలో సింగరేణిలో సమ్మె సరైన మోగుతుందని చెప్పి కూడా కార్మిక సంఘాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. శ్రీనివాస్, మెగా 9 న్యూస్, మంచిర్యాల.